ఆంధ్రప్రదేశ్‌లోని 2 రోజుల నుంచి ఒక వీడియో చక్కర్లు కొడుతుంది. అది ఎవరి గురించి అంటే, స్కూల్‌లో పిల్లలకి భోజనం సరిగ్గా లేదని చెప్పేసి, జాన్ అనే ఒక మాస్టర్ అన్నమాట. స్కూల్ మాస్టర్ ఆయన ఒక వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. అసలు స్కూల్‌లో భోజనం సరిగ్గా లేదు. పిల్లలు తినలేకపోతున్నారు అని చెప్పి చాలా బాధతో ఆయన పెట్టారు. సో, ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. టీడీపీ ప్రభుత్వంలోనే సరిగ్గా పిల్లలకి భోజనం పెట్టట్లేదని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళిపోయిందన్నమాట. సో, దాని మీద స్వయంగా మంత్రి నారా లోకేష్ గారే రంగంలోకి దిగారు. నిన్న మంగళవారం అదే స్కూల్‌కి వెళ్ళి అసలు ఏం జరిగిందనే విషయాలు మొత్తం పూర్తిగా క్లారిటీగా ఆయన కనుక్కున్నారు. స్వయంగా పిల్లల్ని అడిగారన్నమాట. మీకు నిజంగానే భోజనం పెడుతున్న దాంట్లో ఏదైనా లోపం కనిపిస్తుందా? లేక ఆ రోజు ఏ రోజైతే కంప్లెయింట్ చేశారో ఆ రోజే బాలేదా అని చెప్పేసి పిల్లల్ని క్లారిటీగా అడిగారు అందరి ముందు. అడిగితే పిల్లలు చెప్పిన సమాధానం ఎలా ఉందంటే, లేదు సార్, మొత్తం భోజనం అంతా బాగానే ఉంది. మాకెక్కడ కూడా నచ్చలేదనే భావన ఎక్కడ కలగలేదని చెప్పేసి మంత్రి లోకేష్ గారికైతే చెప్పడం జరిగింది పిల్లలు. సో, ఇప్పుడు మంత్రి లోకేష్ గారు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారన్నమాట. ఎందుకంటే, ఈ జాన్ అనే మాస్టర్ ఎందుకిలా చేశాడు? ఈ కుట్రపూరితంగానే చేశాడా? లేకపోతే ఎవరైనా ఇతని వెనక ఉండి చేయించారా? భోజనం అంతా చాలా చక్కగా ఉంది కదా! ఇతను ఎందుకు అలా చేయించాడని చెప్పేసి ఎంక్వైరీ అతని మీద పెట్టాడు. ఎంక్వైరీ పెట్టి సస్పెండ్ చేయించాడన్నమాట. ప్రెజెంట్ నేను చెప్పే సలహా ఏంటంటే, ఎవరైనా గాని ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఏ ఉద్యోగస్తులైనా గాని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఒకవేళ మీకు దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, దాంట్లో ఏదైనా పాయింట్స్ కనిపించినా గాని, మీరు మీ సుపీరియర్ ఆఫీసర్స్‌కి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. అంతేగాని మీకు నచ్చినట్లుగా మీరు చిత్రీకరించి ఇలా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల సో, ఈ జాన్ మాస్టర్‌కి ఏదైతే జరిగిందో అదే జరుగుతుందన్నమాట. సో, అందుకనే నేను ఈ వీడియో రూపంగా చెప్తున్నానంటే, ఏ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నటువంటి ఉద్యోగుడైనా గాని, మీరు ప్రభుత్వానికి అగెనిస్ట్‌గా ఏ వీడియో కూడా పెట్టకండి. ఏ వ్యక్తి దగ్గర కూడా మాట్లాడకండి. మీకు తెలియకుండా వీడియో కూడా షూట్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు రాష్ట్రంలోని ఇప్పుడు మళ్ళీ వైసీపీ, టీడీపీ వార్ మొదలైంది. కావాలని ఆ మాస్టర్‌ని సస్పెండ్ చేయించారు. కావాలని అతన్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఇటు ఆపోజిషన్‌లోని మాటలు వస్తా ఉన్నాయి. సో, అక్కడ జరిగింది మాత్రం ఈ జాన్ అనే మాస్టర్ కావాలని క్రియేట్ చేశాడని చెప్పేసి క్రియేట్ అవుతుంది. సో, ఏది ఏమైనా గాని ఈ జాన్ అనే వ్యక్తి నిజంగా చేశాడా లేదా అనేది ఎంక్వైరీ తేలిపోతుందన్నమాట. ప్రెజెంట్ సస్పెండ్ చేశారు. జాబ్ అయితే తీయలేదు. సస్పెండ్ అంటే ఎంక్వైరీ. ఎంక్వైరీనే సస్పెండ్ అంటారన్నమాట. సో, మరి అది రాబోయే రోజుల్లో అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో తెలీదు గానీ, సో, మీకేమనిపిస్తుందో ఈ విషయం మీద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.